నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిర్చి రైతుల కష్టాలు చూస్తే కన్నీరు రావాల్సిందే. 6 నెలల పాటు కష్టపడి పండించిన రైతుకు చివరికి కన్నీళ్లే మిగులుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపూర్, వాజేడు మండలాల్లోని రైతుల కష్టాలు మాటల్లో వర్ణించలేం. 1 ఎకరం మిర్చి పంట పండించాలంటే సుమారు 2 లక్షల వరకు ఖర్చవుతుంది. ఒకప్పుడు 1 ఎకరానికి సుమారు 30 క్వింటాల దిగుబడి వచ్చేది. కానీ ప్రస్తుతం 1 ఎకరానికి 5 క్వింటాలు కూడా రాని పరిస్థితి నెలకొంది. వ్యవసాయ కూలీలు దొరకక తోటలకు నల్లి పురుగు సోకి పంట దిగుబడి తగ్గుతోంది. పెట్టిన పెట్టుబడి దాకా మార్కెట్లో దళారులు సిండికేట్గా మారి రైతుల నడ్డు విరుస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా మిర్చి రైతులను ఆదుకోవాలని వాపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మిర్చి రైతులు, రైతు కూలీల సమస్యలపై ఫోర్ సైట్స్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పెట్టుబడి ఎకరానికి 1,00,000 పెట్టినాం. కానీ మంచి కాసింది. కాసిన తర్వాత రోగం వచ్చేసి మొత్తం తెల్లగాయలు అయిపోయినాయి. మనం ప్రస్తుతం ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం ములుగు జిల్లా చివరిలో ఉన్నాము. మన దగ్గర ఒక రైతు ఉన్నాడు. రైతు 6 కాలాలు కష్టపడి పండించిన రైతుకు చివరికి కన్నీనే మిగిలాయి. సుమారు ఒక పంట దిగుబడికి రావడానికి అతను పెట్టే ఖర్చు 2,50,000 రూపాయలు. కానీ ఈ పంట తిరిగి అమ్ముకున్న వెళ్ళే పరిస్థితి చూస్తే మాత్రం చివరికి రైతు చేతికి 1,00,000 రూపాయలు కూడా రావట్లేదు. అసలు ఏం జరుగుతుంది? సీడ్ లోపమా లేక ఇప్పుడు వచ్చిన వాతావరణ లోపమా తెలుసుకునే ప్రయత్నం మనతో రైతున్నాడు. ఆ రైతును అడిగే ప్రయత్నం. బ్రదర్ నమస్తే. నా పేరు రమేష్ అండి. బ్రదర్, మీరు ఎన్ని ఎకరాలు తోట వేశారు? ఇట్లా ఎలా ఉంది అసలు? 1 ఎకరం తోట వేసాను సార్. అయితే ఈ నల్లి ప్రభావం వల్ల దిగుబడి తగ్గింది సార్. ఎకరానికి వచ్చేసి 5 క్వింటాల లోపు వస్తుంది. ఇది కూలీ ఖర్చులు కానీ పెట్టుబడి ఖర్చులు కానీ మినిమం ఎకరానికి వచ్చేసి 2 లక్షల దాకా ఉన్నాయి సార్. దాని మూలంగా 5 క్వింటాలు రావడం వల్ల అప్పుల పాలు కావాల్సి వస్తుంది సార్. అంటే ఇదే మిర్చి మీరు అన్నట్టు గతంలో అంటే పోయిన సంవత్సరం ఎంత రేటు పలికింది, ఇప్పుడు ఎంత పలుకుతుంది? ఇది పోయినసారి 35-32 సార్. అయితే ఈసారి వచ్చేసరికి ఒక 1 మంత్ బ్యాక్ వచ్చేసి 22,000-23,000 ఉండే సార్. ఇప్పుడు సడన్గా నిన్న మా వాళ్ళు అమ్ముకొచ్చారు, 10,000కి అడిగారు. 9,000, 10,000 అంతే. అంటే ఎందుకంటే సుమారు ఒక సంవత్సర కాలంలో తగ్గితే 5,000-6,000 తగ్గాలి. కానీ ఒకేసారి 25,000 రేటు తగ్గడం వల్ల రైతుకి నష్టం అవుతుంది కదా. మీరు ఎక్కడ అడగలేదా? మేము అంటే అక్కడ వాళ్ళు జెండా పాట ఎక్కువ ఉంటాను సార్. మన దగ్గరకు వచ్చేసరికి తగ్గించుకుంటారు వాళ్ళు. అంటే ఎందుకన్నట్టు? అంటే జెండా పాట దీనికి ఎంత తగ్గున్నా ఏదో ఒక వంక చూపిస్తాను వాళ్ళు. ఇట్లా క్వాలిటీ బాగలేదు, నాణ్యత లేదు, దాని మూలంగా తగ్గిస్తానమని చెప్తాను. మనతో చూసుకుంటే గతంలో ఇదే మిర్చి వండాడు వచ్చేసి సుమారు 35,000 రూపాయల రేటు పలికింది. కానీ ఈ సంవత్సరం మాత్రం సుమారు 10,000కి అడుగుతున్నారు. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక మిర్చి క్వింటాల మీద 25,000 తగ్గడం జరిగింది. అయితే ఇది ఎందుకు జరుగుతుందంటే అక్కడ ఉన్న వ్యాపారులు మొత్తం సిండికేట్ కావడము. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న వ్యాపారులు మొత్తం ఒకటిగా ఉండి ఉదయం మార్కెట్ ఏ రైతు వస్తారో సుమారు 250 కిలోమీటర్లు జర్నీ చేసి ఇచ్చిన రైతు తిరిగి ఆ మిర్చిని ఇంటికి తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా అమ్ముకుంటున్న ఉద్దేశంతో ఈ వ్యాపారులు మొత్తం సిండికేట్గా మారి రైతును ముంచే ప్రయత్నం చేస్తున్నారు. మనతోటి కూలీలు ఉన్నారు, వాళ్ళ అడిగే ప్రయత్నం చేస్తారు. అంటే వీళ్ళు ఎక్కడికి నుంచి వస్తున్నారు, వీళ్ళకి ఆ గిట్టుబాటు అవుతుందో లేదో తెలుసుకునే ప్రయత్నం మనకు అంటే విజువల్ చూసుకోవచ్చు. ఈ పంట మొత్తం వచ్చేసి సుమారు ఎకరం పంటలో ఇప్పటివరకు అయితే మాత్రం అంటే మొదటిసారి తెంపుతున్న రైతు పంట చూస్తే మాత్రం బాగానే ఉంది. కానీ దిగుబడి మాత్రం 5 క్వింటాలు దాటలేని పరిస్థితి నెలకొన్నది. గతంలో రైతులు చూసుకుంటే మాత్రం సుమారు ఒక ఎకరానికి 15-20 క్వింటాలు దిగుబడి వచ్చింది. ఇప్పుడు వచ్చిన మందులు కానీ అంత నాశనక మందులు రావడము, అంతేకాకుండా కొత్తగా వచ్చిన నల్లి వల్ల కూడా పంట దిగుబడి తగ్గింది అనుకుంటున్నారు. మనతో కొంత కూలీ రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది? రాష్ట్రంలో దేశానికి రైతే వెన్నెముక అంటున్నారు. కానీ ఈ దేశానికి ఉన్న రైతు వెన్నెముకి పెరిగే పరిస్థితి నెలకొంది. ఈ రైతులను కూడా అడిగి తెలుసుకుందాం. పెట్టుబడి ఎకరానికి 1,00,000 పెట్టినాం. కానీ మంచి కాసింది. కాసిన తర్వాత రోగం వచ్చేసి మొత్తం తెల్లగాయలు అయిపోయినాయి. ఇక వాటిని కూడా వదిలేసుకోలేక మా ఇంట్లో వాళ్ళని అందరం కలిసి పోసుకుంటున్నాం. ఇంత కొద్దిగా కూడా వదిలిపెట్టుకోకూడదు అనేసి ఏరుకుంటున్నాం. మరి ఎంతో కొంత వస్తుందేమో. పెట్టుబడి పెట్టిన దానికి మీరు తగిన ఫలితాన్ని అంటే పెట్టుబడి పోగా కూడా మిగతా వస్తుందని ఆశిస్తున్నారా? లేదు, అసలు పెట్టుబడులే రావు. ఎకరానికి వచ్చేసి 1,00,000 పెట్టినాం పెట్టుబడి, కానీ పెట్టుబడులే రావు. అసలు ఈ మొత్తం చేను మొత్తం కొస్తే 4 క్వింటాలు అవుతాయి.
అందులో సగం తెల్లకాయలేమో. అంటే ఇది ఫస్ట్ కోత లేదా మార్కెట్ లేదు. పంపించారా? మార్కెట్ లోపాలే ఉంది లేదు లేదు లేదు, ఫస్ట్ కోత, ఇదే ఫస్ట్ కోత. ఇట్లా అయిపోయింది మరి. మాకు కూలి 250 అట్లా 300 పడుతుందండి. పొద్దుట 6 గంటలకు వస్తాను, మధ్యాహ్నం 1 గంటకు అట్లా 1:30కి వెళ్ళిపోతాను. ఇది మా పరిస్థితి. మేము కూలి చేసి తినేటోళ్ళం. మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు? మా ములకనపల్లి. ములకంపల్లి అంటే అడవి ప్రాంతమా? అడవి ప్రాంతమే. అడవి నుండి లోన నుండి రావాలి మేము. ఏ విధంగా తీసుకొస్తున్నారు మిమ్మల్ని రైతు? రైతు ఏ విధంగా అంటే ఇక ట్రాక్టర్లు వేసుకోపోతాను, తీసుకొని వస్తాను, ఇక కోపిస్తాను. ములకనపల్లి నుంచి. ఎంత మీ కూలి ఎంత ఒక రోజుకు? 300. ఏ టైంకి వస్తారు, ఏ టైంకి వెళ్తారు మీరు? అంటే 6 గంటలకు వచ్చి 1 గంటలోకి వెళ్ళిపోతాం. మీరు రోజు కూలి డబ్బులు మీకు ఇస్తారా? ఇస్తారు. అంటే మీరు ఇక్కడ నుంచి మీ ఊరు ఎంత దూరం? ఈ చెరుకు దాటితే లోనకి మాది. మీరు అక్కడి నుంచి ఎట్లా వస్తారు రోజు? తాటరతో అంటే యజమాని మిమ్మల్ని ట్రాక్టర్ తీసుకొస్తారా? యజమాని తీసుకొని వస్తారు తాటరతోటి. మనతో మరో మహిళా కూలీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడిగే విధంగా చేద్దాం. వీళ్ళ పరిస్థితి చూస్తుంటే మాత్రం దినహీనంగా ఉంది. ఉదయం 6 గంటలకు వస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు. ఇప్పుడంటే వాతావరణం కూల్గా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, కానీ ఎండాకాలంలో వాళ్ళు రావాలంటే మాత్రం చాలా ఇబ్బంది. కానీ యజమాని మాత్రం తన పంటను కాపాడుకోవడం కోసం, ఎందుకంటే అసలే దిగుబడి లేదు, ఇదే వర్షం పడితే మాత్రం పంట మొత్తం నీళ్ళపాలయ్యి మా కాయ మొత్తం మచ్చకాయ అవుతుంది కాబట్టి రైతులను బలవంతంగా అంటే వాళ్ళకు బతిమిలాడి తీసుకొచ్చి వాళ్ళ కాపును తెంపుకునే ప్రయత్నిస్తున్నారు. మంత్రులు మళ్ళీ రైతు ఎన్ని కిలోలు తెంపుతారు సుమారు అంతా? అంటే మీరు ఇప్పుడు 50 మందికి వచ్చారు కదా, 50 మంది ఈ ఎకరం అయిపోతుంది ఇవాళ? అవుతుందా? ఇప్పుడు మీరు ఎన్నో పంటలు తెంపారు కదా, రైతులకు దిగుబడి ఎలా ఉందమ్మా వేరే వేరే కాడ? కొందరి కాడ ఇలాగే ఉంది, కొందరికి ఉన్న కాడ అయితే వస్తుంది కొద్దిగా అంటే దిగుబడి. మీరు పోయిన సంవత్సరం తెంపారు కదా, అప్పటికి ఇప్పటికి టోటల్ అయిన క్రాప్ ఎక్కువ దిగిందా? పంటకి దిగుబడి వచ్చిందా? అప్పటికిప్పటికి దిగి రాలేదు. లేదు. లేదు. ఏదేమైనా మాత్రం రైతులు కూడా చెప్తున్నారు, గత సంవత్సరం చూసుకుంటే మాత్రం సుమారు ఎకరానికి 15 నుంచి 20 గంటలు దిగుబడి వెళ్ళింది. ఈ సంవత్సరం మాత్రం మేము 50 మంది వచ్చాము, మనిషికి 10 కిలోలు తెంపినా సుమారు 50 మంది వచ్చుకుంటే మాత్రం 5 క్వింటాలు మిర్చి. ఒక రైతు పంట స్టార్టింగ్ నుంచి దుక్కించి మొదలు పెట్టుకుంటే కాపు తెంపి మార్కెట్కి వెళ్ళి అమ్ముకునే వరకు ఆ రైతుకు వచ్చే ఆ పంట మీద వచ్చే ఖర్చు సుమారు 2 లక్షల చిల్లర. కానీ ఈ పంట అమ్ముకుంటే మాత్రం ఆ రైతుకు మిగిలేది మాత్రం సుమారు ₹1,00,000. అంటే ఆ రైతుకు కష్టపడి ఎంత కష్టపడి కూడా సుమారు ఆ రైతుకు ₹1,50,000 నష్టమే వాటిల్తాం, కానీ రూపాయికి మాత్రం లాభం లేని పరిస్థితి. ఏదేమైనా మాత్రం ఇప్పటికైనా ఫర్టిలైజర్ కానీ ఇటు పురుగు మందు పిచికారీ చేసేవానుగా కొంత లోపాలు అంటే నాసిరక మందులు రావడము, నాసిరకం సీడ్స్ కూడా రావడం జరుగుతుంది. ఏదేమైనా ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు వాళ్ళ తనిఖీలు పెంచండి, నాసిరకం విత్తనాలు కానీ నాసిరకం పురుగు మందులు తెచ్చే వాళ్ళ కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ మిర్చి రేటుకు అధిక రేటు పెట్టి అంటే ఈ మార్కెట్లో జరుగుతున్న మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మనతో రైతులు ఇటు కూలీలు చెప్పడం జరిగింది. కెమెరామెన్ బాల్తో సుధాకర్, 4 టీవీ, వాజేడు.